Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. Hope you are all doing fine by God's grace. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాము. We will pray and continue our Bible study. మన ప్రార్థన చేసి బైబిల్ స్టడీలో కొనసాగుదాము. Father, we thank you, Lord, for this new day. తండ్రి, నూతన దినంను బట్టి మీకు వందనాలు. Thank thee for your mercies are new every morning. ప్రభువా, ప్రతి ఉదయం కూడా నీ వాత్సల్యము నూతనముగా ఉంటుంది. And today, Lord, let your mercy sustain us. ఈ దినము కూడా ప్రభువా, మీ కనికరము మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నాం. Let your protection be great in our families, Lord. తండ్రి, మా కుటుంబాల్లో మీ కాపుదల గొప్పదిగా ఉండాలని వేడుకుంటున్నాము. And we give this study into your precious hands. ఈ బైబిల్ స్టడీని మీ చేతికి అప్పగిస్తున్నాము. Let your name be glorified. మీ నామము మహిమపరచునుగాక. In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Yesterday we were looking into the command that God gave to Joshua. నిన్నటి దినాన యెహోషువకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ గురించి మనం చూసాము. Cross this Jordan. ఈ యోర్దాన్ని నువ్వు దాటి వెళ్ళు. That is the test of faith. అదే విశ్వాసానికి పరీక్ష. Then we saw that faith has to work. ఆ తర్వాత మనం ఏం చూసామంటే ఆ విశ్వాసము ఇంకా పని చేయాలి. The sole of your foot, wherever it treads, I'll give you. నువ్వు ఎక్కడెక్కడ అడుగు పెడుతున్నావో ఆ స్థలమంతా నేను నీకు ఇస్తానని దేవుడు చెప్పారు. So faith plus works is equal to experiencing victory. అందుకే మనం ఏం చూసామంటే విశ్వాసము క్రియలు కలిసి వస్తున్నప్పుడు జయంని మనం అనుభవిస్తాము. I will also put a map for you so that you can see where the Jordan river is and how they inherited. ఒక మ్యాప్ కూడా నేను మీ కొరకు వేశాను. మీరు చూడవచ్చు యోర్దాన్ నది ఎక్కడ ఉన్నది, ఎలాగ వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారని. The reason for putting this map is ఈ మ్యాప్ వేయడానికి కారణం ఏంటంటే God could have taken them around the Jordan river. దేవుడు యోర్దాన్ని చుట్టూ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించవచ్చు. But he didn't do that. కానీ ఆయన అది చేయలేదు. He told Joshua, you have to cross the Jordan. యెహోషువకి ఏం చెప్పారంటే నువ్వు యోర్దాను దాటాలి. See, only in God's way there is victory. దేవుని మార్గంలోనే జయం ఉన్నది. There are no shortcuts for victory. దేవుని మార్గంలో ఏ షార్ట్ కట్స్ కూడా లేదు. There are no shortcuts for victory. జయంకి షార్ట్ కట్స్ అనేది లేదండి. Okay, today we are going into the 5th verse. ఈ దినము మనం 5వ వచనంలోకి వెళ్దాము. And God also said something to Joshua. దేవుడు యెహోషువకి ఇంకొక విషయం చెప్పారు. No man will be able to stand before you all the days of your life. Joshua 1:5. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. Just as I have been with Moses, I'll be with you. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. What is God telling here? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? No man will be able to stand against you. ఏ మనుష్యుడు కూడా నీకు విరుద్ధంగా నీకు ఎదుట నిలవలేకపోతాడు. That doesn't mean that Joshua will become a hero or a champion. అంటే యెహోషువ ఏమో హీరో లేకపోతే ఒక ఛాంపియన్ గా మారిపోతాడని కాదు. That is not what God is saying. అది కాదు దేవుడు ఇక్కడ చెప్పేది. What God is saying is, దేవుడు ఏం చెప్తున్నారంటే no human element can stop God's assignment. దేవుని పనిని ఏ మనుష్యుడు కూడా ఆపలేడు. That is the principle we learn. అదే సూత్రము మనం ఇక్కడ Let me నేర్చుకుంటున్నాము. repeat. నేను మరలా చెప్తాను. No human element can stop
God's assignment. దేవుని పనిని ఏ మనుష్యుడు కూడా ఆపలేడు. When you are doing the will of God, మీరు దేవుని చిత్తము చేసినప్పుడు no human can stop it. ఏ మానవుడు కూడా దానిని ఆపలేదు. There is one sign when we are not in the will of God. మన దేవుని చిత్తంలో లేకపోతే ఒక సూచన ఉందండి. When we are doing our will, మన చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు then anybody can stop it. ఎవరైనా దానిని ఆపగలుగుతారు. That is the sign. అదే సూచన. If we are doing the will of God, మన దేవుని చిత్తంని చేసినప్పుడు then there can come troubles and trials. సమస్యలు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, But they కానీ cannot stop. ఎవరు కూడా దానిని ఆపలేరు. God's assignment, God's will come to pass. దేవుని పని, దేవుని చిత్తమే జరుగుతుంది. God's work will come to completion. దేవుని పని ముగింపుకు వస్తుంది. So God is giving an assurance to Joshua. అందుకే దేవుడు యెహోషువకు ఒక నిశ్చితని కలుగజేస్తున్నాడు. Don't be afraid of people. ఏ మనిషికి కూడా మీరు భయపడొద్దు. You be strong. మీరేమో ధైర్యము, నీవు ధైర్యంగా ఉండు. You be strong. నువ్వు ధైర్యంగా ఉండు. I am there with you. నేను నీతో కూడా ఉన్నాను. As I was with Moses, I'll be with you. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. And God gives an example here. దేవుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. As I was with Moses. నేను ఎలాగ మోషేతో ఉన్నానో, When Moses was leading the people, మోషే ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు Korah, Datham, Abiram raised against him. కోరా, డాతాన్, తర్వాత అబిరామ్ వీళ్ళందరూ మోషేకి ఎదురుగా వాళ్ళు వచ్చారు. But what did God do? కానీ దేవుడు ఏం చేశారు? They were not able to stand before Moses. మోషే ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. Why? ఎందుకు? Because he was doing the will of God. ఎందుకంటే ఆయన దేవుని చిత్తంని చేస్తున్నారు. So people can raise, మనుషులు మనకు ఎదురుగా విరోధంగా లేవచ్చు, but they cannot stop the will of God. కానీ దేవుని చిత్తంని ఆపలేరు. They cannot stop the work of God. దేవుని పనిని ఆపలేరు. That is what God is telling Joshua. అదే దేవుడు యెహోషువకు చెప్తున్నారు. No man will be able to stand against you. ఏ మనుష్యుడు కూడా నీకు విరుద్ధంగా నీకు ఎదుట నిలవలేకపోతాడు. We will see the example which we saw yesterday. నిన్న మనం చూసిన ఉదాహరణని మనం చూద్దాము. We'll turn our Bibles to the book of Nehemiah. నెహెమ్యా గ్రంథానికి వెళ్దామండి. Chapter 4 4వ అధ్యాయము and first verse. మొదటి వచనము. When Nehemiah got the orders from the king and he went to build the wall. రాజుగారు దగ్గర నుండి ఆర్డర్స్ పొందుకొని ఆయన యెరూషలేం గోడలు కట్టడానికి వెళ్ళినప్పుడు Sanballat became very furious, angry. సన్బలాతు మిగుల కోపగించి అని రాయబడి ఉన్నది. And in verse 3 Tobiah joined him. 3వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే తోబియా కూడా సన్బలాతుతో కలిశాడు. Then verse 7 the Arabs joined. 7వ వచనంలో అరబియులు కూడా జాయిన్ అయ్యారని చూస్తున్నాం. And in verse 8 8వ వచనంలో they conspired together to come and fight against Jerusalem and cause a disturbance in the work. వాళ్ళందరూ కలిసి ఈ పనిని ఆటంకం పరచాలని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. And they wanted to come and war against Jerusalem. యెరూషలేంకు విరుద్ధంగా వచ్చి యుద్ధము చేయాలని అనుకున్నారు. The assignment came from God to Nehemiah. ఈ పని దేవుని దగ్గర నుండి నెహెమ్యాకు వచ్చింది. It is God's assignment. ఇది దేవుని పని. It's God's will. ఇది దేవుని చిత్తము. So all three they came against this work. వీళ్ళు ముగ్గురు కూడా ఈ పనికి విరుద్ధంగా వచ్చారు. And they were disturbing the work. పనిని ఆటంకం పరిచారు. So what did Nehemiah do? నెహెమ్యా ఏం చేశారు? Half the people were working. సగం మంది ఏమో పని చేస్తున్నారు. And half were holding the spear. సగం మంది ఈటని పట్టుకొని ఉన్నారు. And they were guarding. వాళ్ళేమో అక్కడ కాపలా కాస్తున్నారు. Verse 16 says that. 16వ వచనంలో అది మనం చూస్తున్నాము. And verse 23 says. అలాగే 23వ వచనము. They did not even go to drink water. వాళ్ళు నీళ్లు తాగడానికి కూడా బయటికి వెళ్ళలేదని రాయబడి ఉన్నది. When you are in the work of God. మీరు దేవుని పనిలో ఉన్నప్పుడు. When you are
doing the will of God, మీరు దేవుని చిత్తంని చేస్తున్నప్పుడు God will give you strength and courage. దేవుడు మీకు ధైర్యమును శక్తి ఇస్తారు. God will pave the way. దేవుడు ఒక మార్గము సిద్ధము Even చేస్తారు. though disturbance came, ఆటంకం వచ్చినా you know what Sanballat was saying? సన్బలాత్ ఏం చెప్పారంటే, You know, with this rubble, these stones, can they build the wall? ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు కుప్పలతో వాళ్ళు ఎలాగా ఈ గోడని కట్టారని. And you know what Tobiah said? తోబియా ఏం చెప్పాడంటే, Even if a fox jumps, this wall will fall down. ఒక నక్క దీని మీద ఎగిరి వచ్చినా ఆ గోడ అంతా కూలిపోతుందని అన్నాడు. All kinds of words were used against them. వీళ్ళకి విరుద్ధంగా ఎన్నో మాటలు వాళ్ళు మాట్లాడారు. Words didn't work. కానీ ఆ మాటలు పని చేయలేదు. Works didn't work. వాళ్ళు పని చేయలేదు. Or క్రియలు. వాళ్ళ క్రియలు పని చేయలేదు. Nothing can work against God's assignment. దేవుని పనికి విరుద్ధంగా ఏది కూడా పని చేయదు. When you are committed to doing the will of God, నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తమే నేను చేస్తానని నువ్వు ఉంటే, no man will be able to stop it. ఏ మనిషి కూడా దానిని ఆపలేరు. No man. ఏ మనిషి కూడా. If you are called to be a teacher, మీరు ఒక టీచర్ లేకపోతే టీచర్గా ఉండాలని దేవుడు మీకు ఒక పిలుపు ఇచ్చి ఉంటే, and remain as a teacher. మీరు ఒక టీచర్గానే ఉండిపోండి. Do the will of God in your teaching profession. దేవుని చిత్తం మీరు ఆ టీచింగ్ ఉద్యోగంలో మీరు చేయండి. Then no man will be able to stand against you. అప్పుడు ఏ మనిషి కూడా నీకు విరుద్ధంగా నిలబడలేరు. If you are called to be a pastor, మీరు ఒక పాస్టర్ ఒక కాపరిగా ఉండడానికి పిలుపు పొంది ఉంటే, maybe you are called to be an engineer, లేకపోతే ఇంజనీర్ గా, whatever, doctor, carpenter, whatever it is. డాక్టరో కార్పెంటరో ఏదైనా సరే, Do the will of God. దేవుని చిత్తంని చేయండి. Nehemiah was a cup bearer, నెహెమ్యా గిన్ని అందించువాడుగా but he ఉన్నాడు. was doing the will of God. కానీ దేవుని చిత్తంని ఆయన చేశారు. Do the will of God. నువ్వు కూడా దేవుని చిత్తంని చేయండి. You also do the will of మీరు God. కూడా దేవుని చిత్తంని చేయండి. Then no man will be able to stand. అప్పుడు ఏ మనిషి కూడా నీకు విరుద్ధంగా You will నిలబడలేరు. see victory. మీరు జయంని చూస్తారు. So here in 6th chapter verse 15, ఇక్కడ 6వ అధ్యాయంలో 15వ వచనంలో మనం ఏం చూస్తున్నాము? they finished building the wall in 52 days. 52 దినాల్లో ఆ గోడలన్నిటిని కట్టి వాళ్ళు ముగించుకున్నారు. Praise the Lord. దేవునికే స్తోత్రము. Praise be to God. దేవునికే స్తోత్రము. They could finish building the Jerusalem walls. యెరూషలేం గోడల్ని వాళ్ళు కట్టి సమాప్తము చేసుకున్నారు. We had an opportunity to go to Jerusalem a few years back. కొన్ని సంవత్సరాల ముందు మాకు ఒక అవకాశం దొరికింది. మేము యెరూషలేము వెళ్ళాము. I could see the walls, the stone, the old wall stones there. అక్కడ ఆ పాత గోడని ఆ రాళ్ళని నేను చూశాను. The stones, ఆ రాళ్ళని నేను చూశాను. they were like huge sizes. అది చాలా పెద్ద సైజులో ఉన్నది. Immediately my memory went back to the time of Nehemiah. వెంటనే నేను నెహెమ్యా గురించి నేను ఆలోచించాను. How come these people, could build the wall of a city in 52 days? ఎలాగా 52 దినాల్లో ఈ గోడని వాళ్ళు కట్టుకోగలిగారు Without any machinery. ఏ మెషిన్స్ వాడకుండా. That's why I said praise God. అందుకే నేను దేవునికి స్తోత్రం అన్నాను. In the will of God, దేవుని చిత్తంలో God's power will be manifest. దేవుని శక్తి God's బయలుపరచబడుతుంది. strength will be given. దేవుని శక్తి ఇవ్వబడుతుంది. God's strength will be given. దేవుని బలము ఇవ్వబడుతుంది. He will also make you courageous. మిమ్మల్ని దేవుడు ధైర్యపరుస్తారు. You will not fear. మీరు భయపడరు. Against any human element you will stand. ఏ మనిషి విరుద్ధంగా లేస్తే కూడా మీరు నిలబడిపోతారు. Warren Wiersbe, the great preacher, said, వారెన్ వియర్స్బీ అని ఒక గొప్ప ప్రసంగికుడు ఇలాగ చెప్పారు. the safest place in all the world is the will of God. ఈ ప్రపంచంలోనే క్షేమము ఎక్కడ ఉన్నదంటే అది దేవుని చిత్తంలోనే. Isn't that true? అది నిజమే కదా.
Today, why are we very safe? ఎందుకు మనం ఈ దినము క్షేమముగా ఉంటున్నాము? Because we are in the will of God. మనం దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి. We have accepted the will of God concerning forgiveness of sins. మనం దేవుని చిత్తము పాప క్షమాపణ నిమిత్తమై దానిని మనం అంగీకరించాము. That's why God is dwelling in us. అందుకే దేవుడు మనలో నివాసం చేస్తున్నారు. We do not have fear, we have courage. మనకేమో భయం లేదు, కానీ ధైర్యం ఉన్నది. God is strengthening us every day. అనుదినము దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. The safety is not in our education. క్షేమము మన చదువులో లేదండి. Safety is not in our money. మన డబ్బులో లేదండి. Safety is not in our family members or all the people that we have. మన కుటుంబ సభ్యుల్లో మనకు క్షేమము లేదు. The safest place is in the will of God. కానీ ఎక్కడ క్షేమం ఉన్నదంటే దేవుని చిత్తంలోనే. Even if the Sanballat, Tobiah and Arabs wanted to come and war against them, సన్బలాతు, తోబియా, అరబులు నెహెమ్యాకి వాళ్ళు ఆ ప్రజలకి విరుద్ధంగా రావాలని వాళ్ళు వచ్చినా గానీ they were protected. వాళ్ళకి కాపుదల ఉన్నది. God protected them and they finished the wall in 52 days. దేవుడు వారిని కాపాడి 52 దినాల్లో ఆ గోడల్ని వాళ్ళు ముగించుకున్నారు. And no man was able to stand against them. ఏ మనిషి కూడా వారికి విరుద్ధంగా నిలబడలేకపోయారు. No man will be able to stand against you when you are in the will of God. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే ఏ మనిషి కూడా నీకు విరుద్ధంగా నిలబడలేరు. In Genesis chapter 7, ఆది కాండము 7వ in అధ్యాయంలో 6th chapter and 7th chapter, 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో we see a man called Noah. ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాము. ఆయన పేరు నోవా. He obeyed the commandments of God. ఆయన దేవుని ఆజ్ఞలకి లోబడ్డారు. 6th chapter last verse says like that. 6వ అధ్యాయంలో ఆఖరి వచనం అలాగా చెప్తుంది. Noah did according to all that God commanded. నోవా దేవుడు చెప్పిన అన్నిటికీ ఆయన లోబడ్డారని. That is what the word of God says. అదే దేవుని వాక్యం చెప్తుంది. Who was his support? ఆయనకు సపోర్ట్ ఎవరండి? Nobody supported him. ఎవరు కూడా ఆయనని సపోర్ట్ చేయలేదు. 7:1 says, 7వ అధ్యాయం మొదటి వచనము, God is telling him that you were righteous before me. దేవుడు ఏమంటున్నారంటే, నా దృష్టికి నువ్వే నీతిమంతుడుగా ఉన్నావు. Nobody supported him. ఎవరు కూడా ఆయనని సపోర్ట్ చేయలేదు. The family members cooperated with him. కుటుంబంలో అందరం కూడా సహకరించారు. There was no support from the outside world. కానీ బయట ప్రపంచం నుండి ఏ సపోర్ట్ కూడా ఆయనకి లేదు. Could anyone stop him from building the ark? ఓడని కట్టే విషయంలో ఏ మనిషి కూడా ఆపగలిగాడా? Nobody could stop him. ఎవరు కూడా ఆపలేరు. They spoke against him. ఆయనకు విరుద్ధంగా మాట్లాడారు. One man, one family against the whole generation. ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబము ప్రపంచంకు against the whole generation. ఒక తరానికే విరుద్ధంగా ఉన్నారు. But the whole generation could not disturb his work. కానీ ఆ తరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆయన పనిని ఆటంకం పరచలేదు. They spoke evil against him. వాళ్ళు మాట్లాడుకున్నారు. They mocked him. ఎగతాళి చేశారు. But they did not stop. కానీ ఆపలేరు. They could have stopped if they want. కావాలంటే ఆటంకం పరచవచ్చు. But they couldn't stop. కానీ ఆపలేదు. Why? ఎందుకు? Because he was in the will of God. ఎందుకంటే ఆయన దేవుని చిత్తంలో ఉన్నారు. He was doing the will of God. దేవుని చిత్తంని చేస్తున్నారు. This whole world cannot stop you from doing the will of God. ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు దేవుని చిత్తము చేయకుండా నిన్ను ఆపలేరు. You can be the only person. నువ్వు ఒక్కడవే ఉండవచ్చు. The only person following the commandments of God. నువ్వు ఒక్క వ్యక్తియే దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉండవచ్చు. Maybe you are the only saved person in your family. మీ కుటుంబంలో నువ్వు ఒక్కరే రక్షణ పొందిన వ్యక్తిగా ఉండవచ్చు. You might be obeying God's commandment. నువ్వేమో దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉండవచ్చు. You can be very, very sure
that no man can stop you from following the commandments of God. కానీ ఏ మనిషి కూడా దేవుని ఆజ్ఞలకి నువ్వు పాటించకుండా నిన్ను ఆపలేరు. Nobody can stop you. ఎవరు కూడా ఆపలేరు. Nobody could stop Noah. నోవాని ఎవరు ఆపలేరు. That safety is given by God himself. ఆ క్షేమము దేవుడే ఇచ్చారు. God will be with you. దేవుడు నీతో కూడా When you ఉంటాడు. are doing the will of God, God will be with you. నువ్వు దేవుని చిత్తము చేస్తున్నప్పుడు దేవుడు నీతో కూడా The whole ఉంటాడు. world can come against you, ప్రపంచమంతా నీకు విరుద్ధంగా రావచ్చు, but you will stand righteous. కానీ నువ్వేమో నీతిమంతుడుగా నువ్వు నిలబడతావు. Let's not give excuses. మనం ఏ వంకలు కూడా చెప్పొద్దు. All are for going in one way. అందరూ ఒక మార్గంలో You see, వెళ్తున్నారు. my family members are going in one way. నా కుటుంబంలో కూడా అందరూ ఒక మార్గంలో My వెళ్తున్నారు. relatives are going in one way. నా బంధువులందరూ ఒక మార్గంలో వెళ్తున్నారు. So why should I alone obey the word of God? ఎందుకు నేను మాత్రం దేవునికి లోబడాలి? Obey the word of God. దేవుని వాక్యానికి లోబడాలి. You can obey the word of God. నువ్వు దేవుని వాక్యానికి లోబడవచ్చు. You can do the will of నువ్వు God దేవుని చిత్తము చేయొచ్చు. and see if God is with you or not. నువ్వు చూడొచ్చు అప్పుడు దేవుడు నీతో కూడా ఉన్నారా లేరా అని. And only you will be saved. నువ్వు మాత్రం రక్షణ పొందుతావు. And because of you, your family will be saved. నిన్ను బట్టి నీ కుటుంబం వారు కూడా రక్షణ If you పొందుతారు. stand firm, your relatives also will be saved. నువ్వు స్థిరంగా ఉంటే నీ బంధువులు కూడా రక్షణ పొందుతారు. You will become a reason for many to be saved. అనేకులు రక్షణ పొందడానికి నువ్వే కారణంగా మారుతావు. You have to stand in doing the will of God. నువ్వేమో దేవుని చిత్తము చేసే విషయంలో నిలబడిపోవాలి. In what matter? ఏ విషయంలో? In obeying the commandments of God. దేవుని ఆజ్ఞల్ని పాటించే విషయము. Look at Joseph. యోసేపుని చూడండి. He had a dream when he was 17 years old. 17వ సంవత్సరంన ఒక కల చూశారు. And the brothers became very jealous. సహోదరులందరూ అసూయ కలిగి ఉన్నారు. What happened? ఏమైంది? Nothing happened according to his dream. ఆయన కల ప్రకారం. ప్రకారంగా ఏమీ జరగలేదు. What happened? All disappointments. కానీ నిరాశే అక్కడ He was వచ్చింది. thrown into the pit. గోయిలో పడేశారు. పడేశారు Then they యోసేపుని. sold him. తర్వాత అమ్మి వేశారు. Then he was harassed by the mistress of the house. తర్వాత యజమానురాలు చేత చాలా Harassed చేయబడ్డాడు. హెరాస్ చేయబడ్డారు. He stood firm for God. దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డారు. He was thrown into the prison. మరలా చెరసాలలో వేయబడ్డాడు. All disappointments. ప్రతి స్టేజ్ లో నిరాశే వచ్చింది. That is what we can see. అదే మనం చూస్తున్నాము. But you know what is the truth? కానీ సత్యం ఏంటి? In all, God's plans will always be greater and more beautiful than all your disappointments. నీ నిరాశలన్నిటికన్నా దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము దానికన్నా చక్కగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. Then all your disappointments, మీ నిరాశలన్నిటికన్నా God's plan will always be greater. దేవుని సంకల్పము గొప్పగా ఉంటుంది. And it is always beautiful. అది ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది. And we see that in the life of Joseph. అది యోసేపు జీవితంలో మనం అది చూస్తున్నాము. Somebody said this. I put that quote for you. ఈ కోట్ నేను వేశాను, మరి ఒక వ్యక్తి ఇది చెప్పారు. Maybe in the will of God you are facing disappointments. నువ్వు దేవుని చిత్తంలో ఉండి చాలా నిరాశకి గురి ఉంటున్నావు ఏమో. Maybe like Joseph you are facing disappointment after disappointment. యోసేపు లాగా ఒక నిరాశ తర్వాత ఇంకొక నిరాశని ఎదుర్కొంటున్నావు ఏమో. But God's plan is greater. కానీ దేవుని సంకల్పము దానికన్నా గొప్పగా ఉంటుంది. Because Joseph had the fear of God. యోసేపులో దేవుని భయము ఉంది కాబట్టి He did the will of God wherever he was. ఎక్కడ ఉన్నా దేవుని చిత్తమే ఆయన చేశారు. In his disappointment he never left God. ఆయన నిరాశలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. Oh, all these days I have been following God. What is this that has happened to me? ఈనాడు
వరకు కూడా నేను దేవుని చిత్తమే నేను చేశాను, కానీ నా జీవితంలో ఏంటి ఇలాగ జరుగుతుంది. He never quit, he never gave up on God. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. He was having the fear of God. ఆయనలో దేవుని భయము ఉన్నది. He remained in the will of God. ఆయన దేవుని చిత్తంలో ఉండిపోయారు. And he was moving forward. అలాగే ముందుకు వెళ్తున్నారు. That's why God's plan became so greater in his life. అందుకే ఆయన జీవితంలో దేవుని సంకల్పము చాలా గొప్పగా ఉన్నది. And he himself said that. ఆయనే ఆ మాటని చెప్పారు. What did he say? ఆయన ఏమన్నారు? He looked at his brothers and said, సహోదరులందరినీ చూసి ఆయన ఏం you చెప్పారు? all wanted to do evil for me, మీరందరూ నాకు కీడు చేయాలని అనుకున్నారు, but God made it as good for me. కానీ దేవుడు దానిని నాకు మేలుగా చేశాడు. You remain in God's will, it will be greater than your disappointments. నువ్వు దేవుని చిత్తంలోనే ఉండిపో, నీ నిరాశ కన్నా అది గొప్పగా ఉంటుంది. Sometimes it will look like disappointments, కొన్నిసార్లు అది నిరాశలాగా కనబడవచ్చు, but actually it was God who was taking him. కానీ కానీ మనం ఏం చూస్తున్నామంటే దేవుడే యోసేపుని నడిపిస్తున్నారు. And he was taking him to the fulfillment of the dream which he gave. ఎక్కడికి దేవుడు నడిపించారంటే ఆ కళ ఒక ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు కొరకే ఆయన నడిపించారు. So he was in the will of God. ఆయన దేవుని చిత్తంలోనే ఉన్నారు. Sometimes it look as though doing the will of God you are giving up something, you are losing something. కొన్నిసార్లు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు మన కొన్ని విషయాలు మనం పోగొట్టుకున్నట్లు అది కనబడవచ్చు. Or you are giving up something. లేకపోతే మన ఏదో వదిలిపెడుతున్నట్లు కనబడవచ్చు. But you know what is the truth? కానీ సత్యం ఏంటి? You are not giving up anything. మీరు ఏమి కూడా విడిచిపెట్టట్లేదు. Because God's will is going to come to pass in your life. ఎందుకంటే దేవుని సంకల్పము నీ జీవితంలో నెరవేర్పుకు And that రాబోతుంది. is always greater. అది చాలా గొప్పగా ఉంటుంది. And when you compare to what you left, ఏది నువ్వు విడిచిపెట్టావో అని దానితో నువ్వు పోల్చుకుంటే it is nothing. అది ఏమీ లేదు. You can somebody asked David Livingstone. ఎవరో ఒక వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ కి అడిగారు. Not me, that David Livingstone. నేను కాదు, ఆ డేవిడ్ లివింగ్స్టన్ కి. They asked him, వాళ్ళు ఏం అడిగారంటే, what do you have to say about all the sacrifice that you have done? మీరు చేసిన త్యాగం అన్నిటి విషయమై మీరు ఏం చెప్తారు? You know what he said? ఆయన ఏమన్నారంటే, I have not sacrificed anything. నేను ఏమి కూడా త్యాగము చేయలేదు. Christ sacrificed himself. క్రీస్తు ఆయనని త్యాగం చేశారు. And he has kept a reward for me. నాకేమో ఒక ప్రతిఫలమైన ఉంచారు, బహుమానం ఉంచారు. I'm walking towards the reward. నేనేమో ఆ బహుమానం వైపే నడుచుకుంటున్నాను. When I have a reward, నాకు ఒక బహుమానం ఉన్నప్పుడు how can I call this a sacrifice? నేను ఎలాగ దీనిని త్యాగం అని చెప్పొచ్చు? Because I'm receiving something instead of this. ఎందుకంటే దీనికి బదులు నేను ఏదో పొందుకుంటున్నాను. So that is the right attitude. అదే సరి అయిన దృక్పథం. We are not sacrificing. మన ఏమీ త్యాగం చేయట్లేదు. Whatever we are giving up, మన ఏమైతే విడిచిపెడుతున్నామో, whatever disappointments we are facing, ఏ నిరాశకి గురి అయిపోతున్నామో, we are going to receive greater things from him. దానికి బదులుగా గొప్పగా మనం ఆయన దగ్గర నుండి పొందుకోబోతున్నాము. So these cannot be classified as sacrifices. అందుకే ఇవి అన్నీ కూడా త్యాగం క్రింద రాదు. So Joseph said, God meant it good for me. యోసేపు ఏమన్నాడంటే, దేవుడు నాకు దీంట్లో మేలు దాచి ఉంచారు. When we look at his life, we think, it is all bad. ఆయన జీవితం మనం చూస్తున్నప్పుడు అంతా కీడులాగా కనబడుతుంది. But it is only God who was leading him. కానీ దేవుడే ఆయనని నడిపించారు. And nothing can stop. ఎవరు కూడా దానిని ఆపలేరు. Pharaoh's wife could not stop. ఫరో ఒక భార్య కూడా దానిని ఆపలేకపోయింది. Brothers could not stop. సహోదరులు ఆపలేకపోయారు. Nobody could stop. ఎవరు కూడా ఆపలేకపోయారు. God's will came to pass. దేవుని చిత్తము నెరవేరింది. No man will be able to stand against you. ఏ మనిషి కూడా నీకు విరుద్ధంగా నిలబడలేరు. So when God gives a vision,
దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు fulfill the vision. దేవుడు దానిని నెరవేరుస్తారు. You fulfill the vision. నువ్వు ఆ దర్శనంని నెరవేర్చు. God will be with you. దేవుడు నీతో కూడా No ఉంటారు. man will be able to stop. ఏ మనిషి కూడా నీకు విరుద్ధంగా నిలబడలేరు. When you have a conviction like Daniel, దానియేల్లాగా నమ్మకాలతో కూడిన వ్యక్తిగా నువ్వు ఉంటే stand for your conviction. దేవుని కొరకు ఆ నమ్మకాల మీదే నిలబడండి. Emperor will bow before you. ఆ రాజు కూడా నీ ముందు, చక్రవర్తి. చక్రవర్తి కూడా నీ ముందు నమస్కరిస్తారు. నీ ముందు తలదించుతారు. The emperor will give way for you. చక్రవర్తి నీ కొరకు ఒక మార్గము ఇస్తారు. He will respect your conviction. నీ నమ్మకాల్ని ఆయన గౌరవిస్తారు. He won't be able to stand against you. నీకు విరుద్ధంగా నిలబడలేరు. Daniel has to be Daniel. దానియేల్లాగే ఉండాలి. Today the church has to stand for its convictions. ఈ దినాలు సంఘం ఒక నమ్మకాల మీద నిలబడి పోవాలి. Satyam, you have to stand for your truth. సత్యం కొరకు నిలబడాలి. When you stand alone, మీరు ఒక్కరే నిలబడుతున్నప్పుడు no man will be able to stand against you. ఏ మనుష్యుడు కూడా నీకు విరుద్ధంగా నిలబడలేరు. Even kings and emperors have to bow. రాజులు చక్రవర్తులు కూడా మీ ముందు తలదించాలి. That is how God fulfills his will. అలాగే దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. God is telling Joshua, దేవుడు యెహోషువకి ఏం no man will చెప్తున్నారంటే be able to stand against ఏ you. మనుష్యుడు కూడా నీకు ఎదుట నిలబడలేరు. Today God is telling you the same. ఈ దినము దేవుడు నీతో ఇదే చెప్తున్నారు. Nothing or no man will be able to stand against you. ఏ వ్యక్తి గాని ఏదైనా నీకు విరుద్ధంగా నిలబడలేరు. No virus can stand against you. ఏ వైరస్ కూడా నీకు విరుద్ధంగా No disappointments can stop you. ఏ నిరాశలు కూడా నిన్ను ఆపలేరు. No negative situations can stop you. ఏ వ్యతిరేకమైన పరిస్థితులు కూడా నిన్ను ఆపలేరు. No harassment by the boss can stop you. బాస్ మీకు విరుద్ధంగా చేస్తున్న హెరాస్మెంట్ కూడా మిమ్మల్ని ఆపలేరు. You will fulfill the will of God. మీరు దేవుని చిత్తంని And నెరవేరుస్తారు. God will be with you. దేవుడు మీతో కూడా ఉంటారు. You will walk in victory. మీరు జయంలో నడుస్తారు. When you are in the will of God, మీరు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు nobody can stop. ఎవరు కూడా ఆపలేరు. When you are doing your will, మీరు మీ చిత్తము చేస్తున్నప్పుడు everything will be stopped. Can be stopped. ప్రతి ఇది కూడా ఆగిపోతుంది. Everything can be stopped by anyone. ఎవరైనా ఏదైనా మీ జీవితంలో ఆపగలుగుతారు. But when you are in the will of God, కానీ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు no man will be able to stand. ఏ మనిషి కూడా నిలబడలేరు. Praise God for this verse. ఈ వాక్యం కొరకు దేవునికి స్తోత్రము. Let's pray. మన ప్రార్థన చేద్దాము. Father, we thank you, Lord, for this precious word. తండ్రి, ఈ ప్రశస్తమైన నీ వాక్యం కొరకు నీకు వందనాలు. Lord, help us to do your will. ప్రభువా, మీ చిత్తము చేయుటకు మాకు సహాయము దయచేయండి. Remain in your will. మీ చిత్తంలో ఉండిపోవడానికి సహాయం దయచేయండి. Only your assignment, Lord, help us to do. మీ పని మాత్రమే మేము చేయాలి. Wherever we are placed, Lord. మేము ఎక్కడ ఉన్నా ప్రభువా, Whatever job we are doing, Lord. ఏ ఉద్యోగంలో ఉన్నా, Whatever responsibilities we are handling. ఏ బాధ్యతలు మేము నెరవేరుస్తున్నా, Help us to do your assignment. ప్రభువా, మీ పనిని చేయుటకు సహాయము Do దయచేయండి. your will, Lord. ప్రభువా, మీ చిత్తము చేయుటకు సహాయము Do దయచేయండి. kingdom work, Lord. మీ రాజ్య పనిని చేయుటకు సహాయం దయచేయండి. And Lord, help us to see that no man will be able to stand against. ప్రభువా, ఏ మనిషి కూడా మాకు విరుద్ధంగా నిలబడలేకపోతున్నారని మేము కన్నులారా చూడగలగాలి. This truth should become our experience. ఈ సత్యము మా అనుభవంగా మారాలి. We should come out victorious. మేము జయముతో బయటికి In రావాలి. 52 days, Nehemiah could finish building the wall. 52 దినాల్లో నెహెమియా ఏమో గోడల్ని ఆయన సమాప్తము చేశారు. And the people cooperated with him. ప్రజలందరూ సహకరించారు. What a marvelous thing, oh Father. అది ఎంత గొప్ప కార్యము ప్రభువా. Yes, Lord, you also want to do such marvelous things
in our life, O Father. అవును తండ్రి, ఇలాంటి గొప్ప కార్యాలు మా జీవితంలో కూడా మీరు చేయాలని ఆశపడుతున్నారు. We are not receiving assignments from God. మేమైతే దేవుని దగ్గర నుండి పనులు పొందుకోలేకపోతున్నాం. We are not seeing victory in our lives. మేము మా జీవితంలో జయము We are చూడలేకపోతున్నాము. not experiencing the truth. మేము ఈ సత్యాన్ని మేము Help అనుభవించలేకపోతున్నాము. us to understand, Lord. ప్రభువా, గ్రహించుటకు సహాయము దయచేయి. Today, help us to understand this truth. ప్రభువా, ఈ దినము గ్రహించుటకు, ఈ సత్యము గ్రహించుటకు సహాయము దయచేయండి. In Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. God willing, we'll meet tomorrow. దేవుని చిత్తమైతే రేపటి దినంన మనం కలుసుకుందాము. Praise Lord. ప్రైజ్ ది లార్డ్.